హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్గా పెరుగు రైతాతో అయినా తినొచ్చు, లేదంటే బిర్యానీ గ్రేవీ అయినా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2.5 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బిర్యానీని కొంచెం ఎక్కువగా చేస్తున్నానండి క్వాంటిటీ, కాబట్టి 2.5 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా వాడే రైస్ అయినా తీసుకోవచ్చు, దేంతో అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. వాటర్ కూడా నేను క్వాంటిటీ చెప్తాను. ఇప్పుడు ఈ బియ్యంని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 2 సార్లు ఇలా వాటర్తో శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం బాస్మతి రైస్ ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుంటే రైస్ అనేది పొడుగ్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానండి, ఉడకబెట్టేసి తీసుకున్నాను. వీటిని పొట్టు తీసేసి పైన ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఘాట్లు ఎందుకు పెట్టుకుంటామంటే మనకు మసాలా అనేది ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్ తినేటప్పుడు. కాబట్టి ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఫోర్క్ స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేడయ్యాక కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్, ఇలా ఈ 3 వేసుకొని ఈ 3 కొంచెం ఆయిల్లో ఇలా కలిసాక ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వస్తాయండి. పైన కూడా ఎగ్స్ అనేది కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మనకు మంచి కలర్ కనిపిస్తాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చూపిస్తున్నానండి ఎగ్ బిర్యానీని. రైస్ కుక్కర్ అనేది ఎవరి దగ్గర అయినా అవైలబుల్గా ఉంటుంది కదా, బ్యాచిలర్స్ దగ్గర కూడా. కాబట్టి ఇప్పుడు రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను. ఇది వేడయ్యాక దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏదైనా వేసుకోవచ్చండి. ఏది లేకపోతే ఓన్లీ లవంగం ఆకు మాత్రం ఉన్నా సరిపోతుంది. 2 ఇలాచీలు వేసుకున్నా సరిపోతుందండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు వేసుకోవద్దండి, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. అలాగే కొంచెం మిరియాలు, ఒక 5-10 వరకు మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిపేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా కలర్ రావడం కోసం ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది, కలర్ కూడా తొందరగా వస్తుంది. ఇలా కలిపేసుకొని సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు పడుతుందండి. నేను ఇక్కడ 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇలా వచ్చినాకనే మనం నెక్స్ట్వి యాడ్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మనకు బిర్యానీలోకి ఉల్లిపాయ ఇలా మగ్గితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇలా 1/2 మినిట్ తర్వాత తీస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అడుగు పట్టే ఛాన్స్ ఉంది కదా. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి టమాటా, 2 పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇలా మధ్య మధ్యలో కలపాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు మాడుతుంది. మాడితే మనకు బిర్యానీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇప్పుడు టమాటా పూర్తిగా మగ్గిపోయింది కదా. ఈ విధంగా మెత్తగా అవ్వాలన్నమాట. టమాటా ఉల్లిపాయ మెత్తగా అవుతేనే మనకు బిర్యానీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే కొద్దిగా పుదీనా, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి.
వీటిలోకి ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటాను మీరు కావాలంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ దానికంటే ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ ఒక్కొక్కటిగా పసుపు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలా అన్నమాట. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా కూడా లేదనుకోండి, లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని అంతా బాగా మసాలాలంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు పెరుగును తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గట్టి పెరుగును తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా గిల్లకు కొట్టుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక అది కూడా పెరుగు కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు అనేది కంప్లీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ మసాలా అంతా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాము. 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా గ్రేవీ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత రెడ్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది. గ్రేవీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే. ఇక్కడ మనం రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. 2.5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అదే మీరు మామూలు సోనా మసూరి రైస్ అయితే మాత్రం 4.5 యాడ్ చేసుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేశారంటే మీకు రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బాస్మతి రైస్కి అయితే ఇప్పుడు మనకు పొడిగా రావాలి అంటే 2.5కి 4 వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం వాటర్ వేసుకున్నాక సాల్ట్ కూడా వేయలేదు కదా, ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 నిమ్మ చెక్కను జ్యూస్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుందండి. ఎలాంటి బిర్యానీ అయినా మీరు ఇలా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 1/2 నిమ్మ చెక్క వేసుకుంటే రైస్ పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ టైంలో మనము నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. రైస్లోని వాటర్ మాత్రం వేయొద్దండి, ఓన్లీ వాటర్ తీసేసి రైస్ మాత్రమే వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ రైస్ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ అలా అని నానబెట్టుకున్న రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఫైనల్గా ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. ఇలాగ కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని రైస్ని ఉడకనిద్దాం. ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇంకా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రైస్ని. చూడండి, ఒక 75% వరకు ఉడికించుకున్నాక ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. 75% వరకు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా కింది నుంచి కలిపేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన మనము ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా దీనిపైన పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైనుంచి కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, కాలే అది ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి రైస్ని. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. రైస్ కూడా పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వెంటనే సర్వ్ చేయకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం రైస్ని. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు రైస్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ మళ్ళీ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా కూడా ఇలాంటి బిర్యానీ చేసి పెట్టారనుకోండి, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చాలా బాగుంటుంది. అలాగే దీనికి పెరుగు రైతా కానీ, బిర్యానీ గ్రేవీ కానీ, చికెన్ మటన్ కర్రీ కానీ ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కాబట్టి చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా చేసుకోగలుగుతారు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి. చేసి పెట్టాక మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కూడా కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.